హలో అండి. ఈరోజు మీలో కొంతమంది అడిగే సిలీ క్వెషన్స్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, కోపం వస్తారు పేషెంట్. 1 ఇయర్ అయిందండి గ్లాసెస్ ఇచ్చి, పడుకుంటున్నప్పుడు కూడా తీయట్లేదు గ్లాసెస్. అయినా ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు అంటారు. గ్లాసెస్ ఇచ్చేది తగ్గడానికి కాదండి, మీ బాబు పాపకు సరిగ్గా కనిపించడానికి. సో గ్లాసెస్ పెట్టుకుంటే క్లియర్గా కనిపిస్తుందని. ఇంకొంతమంది వస్తారు, అమ్మో గ్లాస్ పవరా, అప్పుడే స్టార్ట్ చేయొద్దండి, అలవాటు అయిపోతుంది. అలవాటు అవ్వనివ్వండి, క్లియర్ విజన్ అలవాటు అవ్వాలి కదా. అలానే బ్లర్డ్గా మసగ్గా చూసే యాక్టివిటీస్లో ఎలా పార్టిసిపేట్ చేస్తారు, యాక్టివ్గా ఎలా ఉండగలుగుతారు. ఇంకొంతమంది వస్తారు, అమ్మో గ్లాసెస్ పెట్టొద్దులేండి మేడం, ఇప్పటి నుంచే గ్లాసెస్ ఇస్తే ఇప్పటి నుంచే పవర్ పెరగడం స్టార్ట్ అయిపోతుంది అని. గ్లాసెస్ పెట్టినా పెట్టకపోయినా పవర్ అనేది పెరుగుతూనే ఉంటుందండి. ఎస్పెషలీ మైనస్ పవర్. నేను ఇదివరకు కూడా చెప్పినట్టు అది స్టేబుల్గా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ తగ్గే ఛాన్స్ అయితే ఉండదు. ఇంకొంతమంది స్క్వింట్, మెల్ల అదృష్టం కదండి, మీరు దాన్ని కరెక్ట్ చేస్తారంటారేంటి అని అడుగుతారు. ఐ డోంట్ నో, మెల్ల అదృష్టమో కాదో నాకైతే తెలీదు, కానీ 2 కళ్ళతో చూసే తత్వం అయితే మనకు కావాలి. లోతు ఎంత ఉంది, ఎత్తు ఎంత ఉంది, ఇవన్నీ చెప్పాలంటే 2 కళ్ళు పనిచేయాలి. మెల్లలో ఒక కన్నే కదా చూస్తారు, ఇంకొక వైపు చూస్తూ ఉంటుంది కదా. అట్లాంటప్పుడు ఎలా వస్తుంది ఈ క్వాలిటీ ఆఫ్ విజన్? రాదు కదండి. సో డెఫినెట్గా కరెక్ట్ చేయించుకోవాలి. ఇంకొన్ని మెల్లలు ఏంటంటే విత్ గ్లాసెసే కరెక్ట్ అయిపోతాయి, సర్జరీ చేయాల్సిన అవసరం అక్కర్లేదు. కానీ అట్లాంటి పేషెంట్స్ లేదు సర్జరీ చేసేయండి, మేమైతే అద్దాలు అస్సలు వాడము అంటారు. అలా ఎలా కుదురుతుందండి? స్క్వింట్కి ట్రీట్మెంట్ గ్లాస్ అయితే గ్లాసే ఉంటుంది, దానికి మనం సర్జరీ చేసినా మళ్ళీ అద్దాలు పెట్టుకునే అవసరం డెఫినెట్గా ఉంటుంది. సో ఇంకా ఏమైనా సిలీ క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి.